హలో అండి అందరికీ. ఈరోజు క్యాటరింగ్ కోసం దొండకాయ డీప్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా దొండకాయని కడిగి ఇలా వాష్ చేసుకొని ఇలా రౌండ్ రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక ఇలా దొండకాయలు మొత్తం ఇలా వేసుకొని బాగా వేగనివ్వాలండి. మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కొన్ని వేగనట్టు ఉంటాయి. ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి ఇలా పల్లీలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలండి. ఇలా పల్లీలు కూడా అన్నీ వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ఆయిల్ లేకుండా ఇలా మొత్తం వడగట్టుకొని దొండకాయలోనే వేసుకోవాలి. తర్వాత జీడిపప్పుని కూడా మనము ఇలా ఫ్రై చేసుకోవాలండి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. నూనెలో అలానే వేస్తే మాడిపోతుందండి. ఇట్లా మనం వడగట్ట జాలితోనే మనం వేయించుకోవాలి. ఇలా వేగిపోతుంది. తర్వాత దానికి సరిపడా కరివేపాకండి. కరివేపాకును కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి వేసానండి. కావాలంటే కొంతమంది పచ్చిమిరపకాయలు వేస్తారు. ఇక్కడ వీళ్ళు పచ్చిమిరపకాయలు తినరు కాబట్టి నేను స్కిప్ చేశాను. దీనికి ఒక పౌడర్ కొట్టానండి. కొబ్బరి, ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఉప్పు, కొద్దిగా తినే శనగలు ఇది వేసి పౌడర్ కొట్టాను. ఇది వేసి దొండకాయ మిశ్రమంలో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీ దొండకాయ డీప్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు ఈ పొడి వద్దనుకుంటే ఇడ్లీ పొడి ఏ పొడున్నా ఏ ఫ్లేవర్స్ కావాలన్నా మార్చుకోవచ్చు అప్పుడప్పుడు. అంతే అండి, ఎంతో టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.